నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 9:30 అవుతుంది. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసిన. ఆఫీస్ కి టైం అయితేనే ఉంది. క్యాబ్ కూడా 1 minute అవే అంట. ఆల్ రెడీ ఫర్ ద ఆఫీస్. లెట్స్ స్టార్ట్ అవర్ డే. 3 hours later. 1 shift later. 6 అవుతుంది. ఆఫీస్ అయిపోయింది. ఇంటికి పోతున్నా. మెంటల్ లేస్తుంది. దాహం అవుతుంది. ఆకలి అవుతుంది. జిమ్ కి కూడా పోయేది. ఇంటికి పోయి ఇవన్నీ సెట్ చేద్దాం. We are home and we have a package. నేను చెప్పినా కదా అలర్జీ కోసం మెడిసిన్స్. A few moments later. ప్రీ-వర్కౌట్. జిమ్ కి పోయి 5 days అవుతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. హెల్త్ కొంచెం అట్లట్లుంది అని చెప్పి లైట్ తీసుకున్నా. ఫస్ట్ 2 days అసలుకే కుదరలేదు. థర్డ్ డే కొంచెం పుష్ చేస్తుంటుండే, బట్ ఆ రోజు మనకు టైం కుదరలేదు. తర్వాత వీకెండ్ వచ్చింది. మనం ఆ వీకెండ్ ఎక్స్టెండ్ చేసి నిన్న మండేని కూడా వీక్ స్టార్ట్ లాగా కాకుండా వీకెండ్ లాగానే కన్సిడర్ చేసినాం. ట్యూస్డేకి వచ్చేసినాం. టెక్నికలీ మన నార్మల్ రొటీన్ ప్రకారం ఈ రోజు పుల్ డే ఉంటుంది, బట్ నిన్న పుష్ డే స్కిప్ అయింది కాబట్టి ఈ రోజు పుష్ డే చేద్దాం. కొంచెం సల్ పెడుతుంది, లైట్ గా ఫీవరిష్ ఉంది, బట్ కాన్ స్కిప్ టుడే. అందుకే ఇక్కడ కొంచెం గిన్నెలు కడిగేసి జిమ్ వేసి వచ్చి కుకింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం. Later. డన్ విత్ వర్కౌట్. 1.5 hour వర్కౌట్ సెషన్. వర్కౌట్ ఎట్లా అయిందంటే వేరే లెవెల్ అయింది. ఇంటెన్స్ అంటే నేను ఇంటెన్స్ వైబ్ లో లేను, బాగా కామ్ ప్రశాంతమైన వైబ్ లో ఉన్నా. అంటే పాట లూప్ లో నడుస్తుండే, మంచిగా లోఫై సాంగ్, మెల్లగా రిలాక్స్ అయ్యకుంటే చిల్ అయ్యకుంటా ఇంటెన్స్ గా వర్కౌట్ చేసిన. దిస్ ఫెల్ట్ అమేజింగ్. 5 రోజుల తర్వాత జిమ్ కి వస్తే అట్లా ఉంటది. బట్ వర్కౌట్ రేటింగ్ 10 on 10. సో హ్యాపీ అండ్ సో ఫుల్ఫిల్ టుడే. వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ బిహైండ్ అవర్ షెడ్యూల్. ఈ రోజు ఆఫీస్ తర్వాత ఇంటికి వచ్చి చాలా చేద్దామని అనుకున్నా. 5:30 లోపల ఇంట్లో ఉందామని అనుకున్నా, బట్ ఇంటికి రావడానికి 6:30 అయింది. కొన్ని చేద్దాం అనుకున్న పనులని కిందికి పుష్ అయిపోయినాయి. ఎట్లా కంప్లీట్ అవుతుంది, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఫస్ట్ అయితే ఇంటికి పోయి ఎట్లాగో తలస్నానం చేస్తాం కాబట్టి కొంచెం హెడ్ మసాజ్ చేసి, ఆ గ్యాప్ లో ఓపిక ఉంటే కొంచెం కుకింగ్ చేసుకొని అప్పుడు పోయి స్నానం చేద్దాం. అండ్ ఇట్స్ ఆల్రెడీ 8:30. ఇవన్నీ ఎప్పుడు చేస్తామరా అంటే ఏమో నాకు కూడా తెలియదు. పోయి ఇప్పుడు చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. 5 minutes later. Meanwhile, it's 8:52. Hair oil set. And now let's cook the shit out of this chicken. ఎట్లా అంటే 2-3 వెరైటీలు చేద్దాం. కనీసం 2-3 బాగుంటే 3. Let's see what happens. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం ఫోకస్డ్ గా చేయడానికి ప్రయత్నం చేస్తా. Let's see how it goes. 2 hours later. ఒక 2 గంటలు కష్టపడ్డ తర్వాత we are done with all the cooking. 2 types of gravies and 3 types of chicken. Sorted for the week. And now ఇంత కష్టపడి మైండ్ ఖరాబ్ చేసుకున్న తర్వాత I definitely deserve a dinner. పోయి మంచిగా డ్రాగన్ బాల్ పెట్టుకొని ప్రశాంతంగా తిందాం. Much later. ఆల్రైట్, లంచ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, జిమ్ అయిపోయింది, స్నానం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అసలు ఈ రోజు డే అయిపోతేనే లేదు. ఇట్స్ 1:10 ఆల్రెడీ. ఇంకా ఈరోజు చేద్దాం అనుకునే చాలా ఉన్నాయి. చేయడానికి ప్రస్తుతం ఓపిక ఉందా? ఎస్ ఉంది. బట్ రేపు పొద్దున 9 గంటల లోపు ఆఫీస్ ఉండాలి. మార్నింగ్ 9 కి మనకు కాల్ ఉంది. తప్పదు, ఆఫీస్ పోవాలి. ఈస్టర్న్ టైమ్ లో ఉన్న ఒకరితో కాల్, వాళ్ళకి ఆల్రెడీ 10 అవుతుంది. సో మనం ఎట్టి పరిస్థితుల్లో 9 లోపల ఆఫీస్ లో ఉండాలి. ఐ హ్యాడ్ అ వెరీ అంబిషియస్ లిస్ట్ టుడే. చాలా కంప్లీట్ చేయాలనుకున్నా. ఐ నో మెయిన్ స్టఫ్ అయితే చేసినాం, బట్ ఇంకా వీటితో పాటు వేరే మెయిన్వి కూడా ఉండే. అవేవో టైం పాస్ పనులా అంటే కాదు. యూట్యూబ్ ది జాబ్ అంటే ఇంట్రొడక్షన్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. అండ్ మై బాడీ ఈస్ సార్ట్ ఆఫ్ ఏకింగ్. నొప్పిలేస్తుంది. వీపు మెడ అంత పిచ్చి నొప్పిలేస్తుంది. బికాస్ ఐమ్ టైర్డ్. ఐ నీడ్ టు గో స్లీప్. ఐమ్ గోయింగ్ టు డూ దట్ రైట్ నౌ. ఆల్సో మైండ్ లో ఇప్పుడు ఏం జనరేట్ చేయడానికి కూడా వస్తలేదు నాకు మాట్లాడడానికి. ఏదో మాట్లాడుతున్నా, ఆలోచించడానికి కూడా కెపాసిటీ లేదు. ఐ రియలీ డిజర్వ్ అ స్లీప్ ఆఫ్టర్ అ లాంగ్ డే. పోయి పంట, బట్ రేపు కాల్ ఉంది అని చెప్పిన కదా మార్నింగ్, దాన్నే ఆలోచిస్తున్నా. ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ కీపింగ్ మీ ఆక్యుపైడ్. మైండ్ ని రెస్ట్ తీసుకొని ఇస్తలేదు, బికాస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాల్స్. ఐ హావ్ మై స్టఫ్ రెడీ, బట్ కాల్ కోసం ప్రిపేర్ అయినామా అంటే అంత ప్రిపేర్ లేదు. బట్ అంత మజిల్ మెమరీ ఇంకా మైండ్ తో సెట్ చేయాలి. నా చేతిలో ఒక 3-4 గంటలు ఉంటే కాల్ కి మంచి ప్రిపేర్ అయ్యి సెట్ చేస్తుండే. బట్ నో లక్. ఇట్స్ ఫైన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫైన్. కాల్ ఇట్లాగో ఇచ్చిపడేస్తామని అనుకుంటున్నా. రేపు చూద్దాం అసలు ఎట్లయితుందో. సో అది కథ. ఐమ్ గోనా గో స్లీప్ నౌ. మనం రేపు కలుద్దాం, ఇచ్చిపడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.